ఓం నమో నారాయణాయ. ఈరోజు హస్తరేఖలు క్లాసెస్లో భాగంగా విస్తరించిన హస్తం, చతురస్ర హస్తం గురించి వివరిస్తాను. విస్తరించిన హస్తం అంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, వేళ్ళు పొడవుగా ఉన్నాయి, నాజుగా ఉన్నాయి, చక్కగా అందంగా ఉన్నాయి. ఈ వేళ్ళు ఉన్న వారికి వీళ్ళు విస్తరించిన హస్తం అంటారండి. వీళ్ళు ఏంటంటే ఈ హస్తం ఉన్న వాళ్ళు ఉదార స్వభావం ఉంటారు, దయాదాక్షిణ్యాలు కలిగి ఉంటారు, సహకార గుణం కలిగి ఉంటారు. తర్వాత ఏంటి, విద్యావేత్తలై ఉంటారు. వైద్య రంగంలో, ఇంజనీర్ రంగంలో, తర్వాత రాజకీయ రంగంలో, కళారంగంలో, అనేక రంగాలు రాజకీయ నాయకులుగా, ఈ యంత్ర సామగ్రిని తయారు చేసేవారుగా, తర్వాత డాక్టర్లుగా, యాక్టర్లుగా, అనేక రంగాలు నుండి సూక్ష్మ జ్ఞానం కలిగి, మరి జీవిత అనుభవం కలిగి, ప్రజలందరికీ ఎవరితో ఎలా మాట్లాడితే మన పనులు అవుతాయనే చాకశక్యత కలిగి ఉంటారు. అలాగే వీరికి సహకార గుణం కూడా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా మరి మన జనాభాలో ఎక్కువ మంది, భారతీయ జనాభాలో ఎక్కువ శాతం ఈ చతురత హస్తాలే ఉంటాయి. మన భారతీయులందరూ కూడా దీన్ని ఇంగ్లీష్లో ప్రాక్టికల్ హ్యాండ్ అని కూడా ఉంటారు అన్నమాట. వీరికి మనం కీర్తి ప్రతిష్ఠ రేఖలు, ఆదాయ రేఖలు, తర్వాత ఆయుష్ రేఖ అన్నీ ఉంటే, స్థానాలను ఉంటే వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొంది ఉన్నత స్థితికి వెళ్ళి సమాజానికి ఆదర్శ పురుషులుగా కూడా వీరు తయారవుతూ ఉంటారు. అనేక రంగాల అనుభవం కలిగిన ఈ చేతిని చతురస్ర హస్తం అంటారు. ఈ హస్తానికి మనం వాళ్ళ గీతలు పని అది ఆయుష్ రేఖ, శిరోరేఖ, తర్వాత హృదయ రేఖ, ధనరేఖలు బట్టి మేము ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రాథమిక అవగాహన గురించి మన ఎన్ని చేతులు ఉంటాయని గురించి చెప్తున్నాను. మరి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ చేతిరేఖల గురించి మీకు తెలుసుకోవాలంటే, మీ పిల్లల గురించి కానీ, మీ గురించి కానీ, మీ బంధువులకు తెలుసుకోవాలంటే, మీ హస్తరేఖలు ఆన్లైన్లో మాకు పంపించినా కూడా మీకు ఫలితాలు చెప్పగలము. అలాగే మీ మంచి భవిష్యత్తుని సూచించగలము. మీరు ఏ రంగంలో రాణిస్తారో కూడా ఈజీగా చెప్పగలము. ఓం నమస్తే.